పొట్టి పొడవు కొలమానం కానే కాదు. హీరోయిన్ అవ్వాలంటే కొన్ని కొలమానాలు ఉండాలి అన్నది ఒకప్పటి మాట. హైట్, వెయిట్, కటౌట్ ఇలా అన్నీ సరిగ్గా ఉండాలి. అంతకు ముందు మోడలింగ్ చేసి ఉండాలి. యాడ్స్లో అనుభవం ఉండాలి. కెమెరాని ఫేస్ చేసిన అనుభవం ఉండాలి అని ఇలా కొన్ని సమీకరణాలు ఉండేవి. ముఖ్యంగా హైట్ అనేది కీలకంగా ఉండేది. అలాంటి వారికే ఎక్కువ అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు కొలమానం ఎక్కడా లేదనిపిస్తోంది. కొంతమంది భామలు అవేం లేకుండానే పాన్ ఇండియాలో సంచలనమవుతున్న వైనం చూస్తూనే ఉన్నాం. రష్మిక మందన నేషనల్ క్రష్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కన్నడ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై టాలీవుడ్లో చిన్న సినిమాలతో లాంచ్ అయింది. ఆ సక్సెస్తో అంచెలంచెలుగా ఎదిగింది. పుష్పతో పాన్ ఇండియాలో పరిచయమైంది. అటుపై బాలీవుడ్ అవకాశాలు, ఇదే క్రమంలో యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ పడడంతో ఏ రేంజ్కి వెళ్ళిందో తెలిసిందే. రష్మిక హైట్ భారీగా ఉండదు, 6 అడుగులేం కాదు. కానీ నేడు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోయిన్. ఇక బాలీవుడ్లో చిన్న వయసులోనే ఉత్తమ నటిగా అవార్డులు, రికార్డులు అందుకుంది అలియా భట్. తాను ఆ స్థాయికి చేరుతుందని ఏనాడు కల కూడా కనలేదు. నటిగా కెరియర్ ప్రారంభించింది, సక్సెస్ అయింది. అప్పటికే బాలీవుడ్లో ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో అయినా అదెక్కడా పట్టించుకోకుండా ముందుకు సాగి జాతీయ ఉత్తమ నటిగా వెలుగులోకి వచ్చింది. అలాగే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన కృతి సనన్ తొలుత తన హైట్ కారణంగా అవకాశాలు రావేమో అని సందేహం ఉండేది. ఆ కారణంగానే బాలీవుడ్లో అవకాశాలు ఆలస్యమవుతున్నాయా అనే బెంగ ఉండేది. అదే సమయంలో సుకుమార్ 1 సినిమాకి గాను ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసి ఆమె బెంగను తొలగించాడు. ఆ తరువాత బాలీవుడ్లో అవకాశాలు రావడం మొదలైంది. నేడు జాతీయ ఉత్తమ నటిగా నీరజనాలు అందుకుంటోంది.